హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను లచ్చా పరాటా చేస్తున్నా. మంచిగా చేస్తాను, చాలా బాగా వస్తుంది. చూడండి, ముందు చపాతీ పిండి కలిపి ఒక 15 మినిట్స్ నానబెట్టేసి పక్కన పెట్టాలి. తర్వాత ఇలా పిండి ముద్ద తీసుకొని, కొంచెం మందంగా చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తీసుకొని మామూలు పొడి పిండి వేసి గోధుమ పిండి ఇలా చపాతీలాగా ఒత్తాలి. నార్మల్ చపాతీ లాగానే ఒత్తాలి, అంతే. కొంచెం మందంగానే ఒత్తాలి. తర్వాత ఒక టీ స్పూన్ అంతా పొడి పిండి వేయాలి, గోధుమ పిండి వేసి దాంట్లో నెయ్యి వేయాలి. మంచి నెయ్యి వేసుకోండి ఏదైనా. తర్వాత ఆ పిండిలో ఈ నెయ్యి అంతా కలవాలి బాగా. ఆ రొట్టె మీదనే అంతా కలపండి. కలిపేసి ఇంకా ఎంత నెయ్యి కొంచెం పడుతుంది, బాగానే పడుతుంది. మళ్ళీ తక్కువ అయితే ఇంకొంచెం నెయ్యి వేసి అంతా పేస్ట్ లాగా చేసి ఆ చపాతీకి అంతా పుయ్యాలి, మొత్తం అద్దాలి. పూసిన తర్వాత ఇలా చాకు తీసుకొని అంతా నిలువుగా కట్ చేయాలి. ఇట్లా మొత్తం నిలువు కట్ చేయాలి. విడిగా మొత్తం విడదీసినట్టే కట్ చేయాలి, ఘాట్లు పెట్టడం కాదు, కట్ చేయాలి అంతా. మొత్తం కట్ చేసి అన్నీ మడతేసేయాలి, మొత్తం ఇట్లా చుట్టాలన్నమాట. నేను వీడియోలో చూపించినట్టు చుట్టాలి. అట్లా విడిపోయినా కూడా ఏం పర్వాలేదు, చుట్టాలి మొత్తం అన్నీ కలిపి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి, ఇలా చుట్టలాగా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా చేత్తో కొంచెం ఒత్తాలి, ఎక్కువ ఒత్తద్దు. కొంచెం చేత్తో ఇట్లా అనాలన్నమాట. అన్న తర్వాత ఇట్లా మడతలు కనిపిస్తాయి చూడండి, అట్లా విడివిడిగా పొరలు పొరలు కనిపిస్తాయి. ఈ చపాతీ కర్రతో కూడా కొంచెమే ఒత్తాలి, ఎక్కువ ఒత్తద్దు, ఎక్కువ ప్రెస్ చేయొద్దు అన్నమాట. అప్పుడు పొరలు అనేవి అంటుకోకుండా విడిగానే ఉంటాయి. ఎక్కువ ఒత్తితే అంటుకొని ఇలా విడివిడిగా రావన్నమాట, పొంగవు. అందుకని పైన కొంచెం ఇట్లా అద్దుతూ ఒత్తాలి. లావుగానే చేయాలి చపాతీ కూడా. చేసి పెనం మీద కాల్చాలి. ఇలా రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత నెయ్యి వేసి మంచిగా నెయ్యితో మంచిగా సిమ్లో పెట్టుకొని కాలవాలి. ఎందుకంటే చపాతీ మందంగా ఉంటుంది కదా, అందుకని సిమ్లోనే నెయ్యితోని రెండు వైపులా ఎర్రగా కాలవాలి. లేదంటే లోపల ఉడకదు కదా, మందంగా ఉంటుంది కాబట్టి. పొరలు చూడండి ఎంత బాగా విడిపోయి వస్తున్నాయో, ఇట్లా విడివిడిగా వస్తాయి పొరలు. ఇలా పొరలు పొరలుగా కనిపిస్తున్నాయి కదా, ఇట్లా వస్తాయి మంచిగా. నెయ్యి వేయాలి, నెయ్యి అయితే పడుతుంది. ఈ లచ్చా పరాటాకి నెయ్యి పడుతుంది బాగానే, కానీ బాగుంటుంది అసలు, టేస్ట్ చాలా బాగుంటుంది. విడివిడిగా మంచిగా వస్తాయి అసలు, పొరలు పొరలుగా. రెస్టారెంట్లో లచ్చా పరాటా మేము ఎప్పుడు తింటాము, అది ఇంట్లో ట్రై చేద్దామని నేను ట్రై చేసిన. మంచిగా వచ్చాయి అసలు. చాలాసార్లు ట్రై చేస్తే కానీ రాలేదు. ఎన్నోసార్లు ట్రై చేస్తే ఈ మెథడ్, ఇది గోధుమ పిండి నెయ్యి కలిపిన పేస్ట్తోని రుద్దడం వల్ల మంచిగా వచ్చాయి అసలు. చూడ ఎంత విడివిడిగా వచ్చాయి పొరలు పొరలు. ఇలా రావాలన్నమాట పొరలు. ఇట్లా మరలేస్తూ మంచిగా ఎర్రగా కాల్చాలి, అప్పుడే లోపల దాకా కుక్ అవుతుంది. ఇట్లా బాగా కాలవాలి, లేదంటే కుక్ అవ్వదు, లోపల పచ్చిగా ఉంటుంది. అందుకని ఇప్పుడు చూడండి, నేను విడదీసి చూపిస్తా పొరలు పొరలు ఎట్లా వస్తాయో. బాగుంటుంది అసలు లచ్చా పరాటా. చూడండి ఎంత బాగా వచ్చినాయి అసలు, విడివిడిగా వచ్చినాయి కదా. అట్లా పొరలు పొరలు వస్తే సూపర్ ఉంటుంది అసలు. ఏదైనా స్పెషల్ కర్రీ చేసుకొని చపాతీ ఈ లచ్చా పరాటా చేసుకుంటే సూపర్, చాలా బాగుంటుంది అసలు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను చేసినట్టు చాలా బాగుంటుంది. నేను ఈరోజు పన్నీరు క్యాప్సికమ్ కర్రీ చేశాను మా పిల్లల కోసమని. కాంబినేషన్ బాగుంది అసలు. మీరు కూడా చేయండి, ఓకేనా? బాయ్.